జెనెటిక్ డిజార్డర్స్ ప్రాణాంతకమైన వ్యాధులకు కూడా మీరు అంటే ఆ వ్యాధిని ఎక్కువ స్ప్రెడ్ కానివ్వకుండా అరికట్టే సందర్భాలేమన్నా మీరు చూసారు? స్పైనల్ మస్కులర్ ఎట్రోపీ అని కేసు. దాని గురించి చాలా వరకు ఒక 6 ఇయర్స్ కిందట కూడాను ఎవరికో ఈ కండిషన్ ఉంది, ఈ అమ్మాయికి ట్రీట్ కావాలి అని అంటే దానికోసం ఇంజెక్షన్స్ ఏవో తెప్పించాల్సి వస్తుంది. ఆ ట్రీట్మెంట్కి దాదాపు 14 కోట్లు అవుతుంది. ఇంజెక్షన్స్కే 14 కోట్లు అవుతుంది. కాబట్టి ఆ అమ్మాయిని ఎలాగైనా చేసి సేవ్ చేయండి అని అంటే మన స్టార్సే, మన సెలబ్రిటీసే కాకుండా బాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా దాన్ని చెప్పారు. ఈ పర్టికులర్ అకౌంట్కి సమ్ మనీ పంపించండి అట్లా అనేసి. అప్పుడు ఒక ట్రీట్ అయింది. అప్పుడు ఆ టైంలో ఏమైందంటే అది జరిగిన కొంత సమయంలో నా దగ్గర ఒక కేసు వచ్చిందండి. అది కూడా ఎస్ఎంఏనే, స్పైనల్ మస్కులర్ ఎట్రోపీ. ఇందులో టైప్ 1, టైప్ 2, టైప్ 3 అని ఉంటాయి. నా టైప్ 1 కేసు అయితేనే బ్రెత్లెస్నెస్ ఎక్కువైపోయి చాలా చైల్డ్హుడ్ ఏజ్లోనే చనిపోతారు. టైప్ 2 కేసు అంటే టైప్ 2 అండ్ టైప్ 3 కూడాను మెల్లగా ప్రోగ్రెస్ అవుతూ ఉంటాయి. మెయిన్గా లోవర్ లెగ్స్కి అంటే ఎక్స్ట్రిమిటీస్కి ఎఫెక్ట్ అయిపోయి వాళ్ళు వీక్ అయిపోతారు, నడవలేరు, డిస్ప్లేస్ అయిపోతుంది, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇలాంటి కేసు నా దగ్గర వచ్చింది అన్నమాట. నేను ఏం చేశానంటే చూడండి, ఇంకా వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు నిమ్స్లో వాళ్ళు ఏదైతే మన జెనెటిక్ అనాలిసిస్ ఏదైతే చేయిస్తారో, క్రోమోజోమల్ అనాలిసిస్, సరే సార్ ఎస్ఎంఏ టైప్ 2 అండ్ టైప్ 3 అని డయాగ్నోస్ ఇచ్చారు అని చెప్పారు. వాళ్ళు ఇలాగే ట్రై చేశారు, ఎవరన్నా సేవ్ చేస్తారా, ఎవరన్నా సెలబ్రిటీస్ కానీ వీళ్ళు ఏమైనా డబ్బులు ఇచ్చేసి కొంచెం అనేసి. అది కాలేదు. ఎనీవే అలా వచ్చినప్పుడు ఏంటంటే సరే మనం బ్లైండ్గా నేను ట్రీట్మెంట్ అయితే ఇస్తాను. ఇలాంటి కేసెస్లో మనకి బాగానే కానప్పుడు మేము అసలు డబ్బులు కూడా తీసుకోవాలి, అలాంటి దానికి అవసరం లేదు. ఇది ఒక ఎక్స్పెరిమెంటేషన్ బేస్తో మనం చేస్తూ వస్తున్నాం అనమాట. ఆ విధంగా చేస్తూ దాంట్లో ఆ రిలేటెడ్ ఇంటర్నల్ థింగ్స్ చాలా ఉన్నాయి. నేను ఏం చేశాను, మెడిసిన్ ఏ బేస్ పైన ఇచ్చాను, దాంతోపాటు ఇంకేమైనా కొత్త టెక్నిక్స్ యూస్ చేశానా అనేది. బట్ ప్యూర్లీ ఇట్స్ హోమియోపతిక్ రిలేటెడ్ థింగ్. కాన్స్టిట్యూషన్కు మెడిసిన్స్ ఇస్తూ వస్తున్నాం. అది మామూలుగా అయితే డిటోరియేట్ కావాలి, కానీ ఇప్పటికీ నేను 2021 జనవరి నుంచి ట్రీట్ చేస్తున్నాను. ఇప్పటి వరకు అది ప్రోగ్రెస్సే ఉంది. మెల్లగా ఆ అబ్బాయి మెల్లగా నడవడం అంతకుముందు నడిచేవాడు కాదు, మెల్లగా కొంచెం 4 అడుగులు వేస్తే కింద పడిపోయేవాడు అన్నట్టు. ఇప్పుడు నడుస్తున్నాడు, మెట్లెక్కేస్తున్నాడు, పరిగెడుతున్నారు, ఎవ్రీథింగ్ ఇస్. కాకపోతే కొంచెం ఈ హిప్ జాయింట్ అనేది కొంచెం డిస్ప్లేస్ అయ్యి ఉంది. బట్ వాళ్ళకి నేను చెప్తాను అన్నట్టు, మీరు వెళ్ళి ఎలాగో వాళ్ళని పిలుస్తారండి, అంటే ఈ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ లేదా జెనెటిక్ డిజార్డర్ ఉన్న వాళ్ళని వాళ్ళే ఆ ఇన్స్టిట్యూషన్సే పిలుస్తాయి అన్నట్టు. పిలిచినప్పుడు వాళ్ళు వెళ్ళి ఒకసారి చెక్ చేసుకుంటే అక్కడ ఉన్న అందరి పిల్లల్లోకి వెళ్ళి మా అబ్బాయి మాత్రం బాగున్నాడండి, వీడికి డిటోరియేషనే కాదు ఇంప్రూవ్మెంట్ కూడా వచ్చింది. డిటోరియేట్ కాలేదు వన్ థింగ్, అదే అక్కడే మనం విన్నట్టు.